ఇక నల్గొండ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే లెప్పింగ్ ప్రారంభించారు సిబ్బంది. నల్గొండ జిల్లాలోని ఆర్దాలబావి గోదాముల్లో ముందుగా బ్యాండిల్స్ కట్టి ఆ తర్వాత లెక్కింపు చేస్తున్నారు. సాయంత్రం 4 వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 24,139 ఓట్లు పోలయ్యాయి. ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముందుగా చెల్లని ఓట్లను తీసేసి చెల్లిన ఓట్ల నుంచి 50% +1 కలిపి గెలుపు కోటాను ఖరారు చేయనున్నారు. 25 టేబుల్స్ పై తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఒక్కో టేబుల్కు 40 కట్టల చొప్పున మొత్తం 1000 ఓట్లను ఒక రౌండ్లో లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభించి రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ చేస్తారు. ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ జాక్ నుంచి పూల రవీందర్, పీఆర్టీఎస్ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక పీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కూడా మాజీ చైర్మన్ సుందర్రాజు యాదవ్ కూడా పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు అధికారులు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక సెక్యూరిటీని ఎప్పటికప్పుడు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ లైవ్ లో అందిస్తారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికల అబ్జర్వర్స్, అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు అధికార యంత్రాంగం అందరూ కూడా ఉదయం 7 గంటలకే ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కౌంటింగ్ హాల్కు సంబంధించి ఏజెంట్లకు సంబంధించి అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన పిదప ఏవైతే బాక్సులు ఉన్నాయో అన్ని బాక్సులను ముందుగా 25 బాక్సులను కౌంటర్ల దగ్గరికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనము విజువల్స్లో చూడవచ్చు. కౌంటర్కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే 25 టేబుల్లకు సంబంధించి అధికారులు ఒక్కొక్క టేబుల్కు 4 అధికారులుగా ఎప్పటికప్పుడు వచ్చిన ఏవైతే బ్యాలెట్ పేపర్లు ఉంటాయో ఆ బ్యాలెట్ పేపర్లను బిండలు కడుతూ ఉంటారు. మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ మొత్తం కూడా 200 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన అన్నీ కూడా 27వ తేదీ ఇక్కడికి స్ట్రాంగ్ రూమ్కి చేరుకున్నాయి. ఆ తర్వాత ఈరోజు ఉదయం 7 గంటలకు వీటినన్నింటిని కూడా ఓపెన్ చేశారు. ఒక్కొక్కటిగా 25 బిండలుగా ఇట్లా బిండలు కట్టిన తర్వాత ఈ బ్యాలెట్ పేపర్లు అన్నింటిని కూడా మళ్ళీ టేబుల్లకు సర్వ్ చేస్తూ ఉంటారు. 25 టేబుల్లో ఒక్కొక్క టేబుల్కు మొత్తం కూడా ఒకే రౌండ్లో 1000 ఓట్లను కౌంటింగ్ చేసే విధంగా చేస్తారు. దీంట్లో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా కూడా 6 మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఓట్లకు సంబంధించి కూడా అటు ప్రతి ఓటును కూడా అటు ఎవరైతే ఏజెంట్లు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారో ఆ ఏజెంట్ల సమక్షంలోనే వాళ్ళకు చూయించి కౌంటింగ్ చేసి ఇస్తారు. మొదటి ప్రియారిటీకి సంబంధించి మొత్తం కూడా దాదాపు 93.57% పోలైంది. దాంట్లో మొత్తం ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో అంటే చల్లని ఓట్లను పిదప మిగతా ఓట్లు ఏవైతే ఉంటాయో దాంట్లో 50% +1 వస్తే వాళ్ళని ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు చెప్తారు. కానీ ఒకవేళ ఫస్ట్ ప్రియారిటీలోనే రాకపోతే సెకండ్ ప్రియారిటీకి సంబంధించి మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెకండ్ ప్రియారిటీ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపులో 50+1 వస్తే వాళ్ళని గెలిచిన అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఓవరాల్గా మాత్రం ఈ ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటలలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకు ఇందులో ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉన్నారో సిబ్బందికి కూడా ప్రత్యేకంగా 2 సార్లు వీళ్ళకు కౌంటింగ్కి సంబంధించి ఎలా చేయాలనే దాని మీద కూడా అధికారులకు సంబంధించి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్లో భాగంగానే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఒకసారి చూడవచ్చు. 25 చొప్పున బిండలు కడతారు. ఈ బిండలన్నిటిని కూడా ఒక డ్రమ్ములో వేసి వాటిలన్నిటిని కూడా మిక్స్ చేస్తారు. మొత్తం కూడా ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించిన ఓట్లు ఏ నియోజకవర్గం ఏ పోలింగ్ స్టేషన్ నుంచి వచ్చినాయి అనేది కూడా దీన్ని మనము ఐడెంటిఫై చేయలేము. అన్నీ కూడా మిక్స్ చేసిన తర్వాతనే వీటిని కౌంటింగ్ ప్రక్రియ సురువు అవుతుంది. మా పక్కకే 19 బాక్సులు ఉంటాయి. అదేవిధంగా ఒక బాక్స్ వచ్చేసి ఇన్వాలిడ్ బాక్స్ ఉంటుంది. మొత్తం కూడా 20 బాక్సులు ఉంటాయి. 20 బాక్సులకు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని ఆ బాక్స్ అభ్యర్థులు చూపించిన తర్వాత వాటిని అన్నిటిని కూడా ఆ బాక్సులలో వేస్తారు. తర్వాత కౌంటింగ్ చేసి ఈ కౌంటింగ్ సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మొత్తం కూడా టోటల్గా వచ్చిన ఓట్లు అభ్యర్థులకు సంబంధించిన వచ్చిన ఓట్లను మొత్తం రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చాలా ఆతృతగా చూస్తున్నారు. అటు పీఆర్టీఎస్ నుంచి శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి, బీసీ జాక్ నుంచి పూల రవీందర్ మధ్యనే ప్రధానంగా కూడా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు సుందర్రాజు యాదవ్, అదేవిధంగా సర్వోత్తమ్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళకు సంబంధించి కూడా వీళ్ళ ఓట్లకు సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు. గెలుపుకు సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు అయితే హోప్స్
హోప్స్ పెట్టుకొని ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూడొచ్చు స్ట్రాంగ్ రూమ్ నుంచి బాక్సులన్నిటిని కూడా తీసుకొస్తున్నారు. మొత్తం కూడా 150 మంది ఏమో సిబ్బంది, మరో 200 మంది బాక్సులు తీసుకురావడానికి అదేవిధంగా సహాయక సిబ్బందిగా వీళ్ళనైతే చెప్పుకోవచ్చు. ఈ కౌంటింగ్ హాల్ స్టార్ట్ అయిన కాంచి సాయంకాలం వరకు కూడా 144 సెక్షన్ ఇక్కడ అమల్లో ఉంటుంది. 144 సెక్షన్కు సంబంధించి కూడా 3 లేయర్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు అధికారులు. ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వీటిని పరిశీలిస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ హాల్కు సంబంధించి సీసీ కెమెరాలు, వెబ్ క్యామ్లను ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చే ఏజెంట్లు కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి అప్రూవల్ పాస్ ఉంటే మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులను ఏవి కూడా లోపలికి అనుమతించకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. పోలీసులు 3 లేయర్ సెక్యూరిటీలు చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. ఇక ఇది కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొదట బిండలు కట్టేదైతే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత 1 o'clock 1:30 కల్లా ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫస్ట్ ప్రియారిటీలో తేలకపోతే సెకండ్ ప్రియారిటీకి వెళ్ళి మళ్ళీ సెకండ్ ప్రియారిటీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సురువు అవుతుంది. అయితే దాదాపు 6గురిలో ప్రధాన పోటీ ఉంటే ఇంకా మిగతా 13 మందికి సంబంధించి మాత్రం కొంత అంటే డబుల్ డిజిట్కు సంబంధించిన ఓట్లు వచ్చుతాయని చెప్పేసి కూడా అంచనా ఇస్తున్నారు. అవి ఈజీగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ ఎన్నికలకు సంబంధించి అటు అభ్యర్థులు ఎంత సీరియస్గా తీసుకున్నారో, ప్రతి ఓటును ఎంత కీలకంగా తీసుకున్నారో, అధికార యంత్రాంగం కూడా అంతే సీరియస్గా తీసుకొని కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే విధంగా, ఈ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎప్పటికప్పుడు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల అబ్జర్వర్స్, ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తూ ఎన్నికలను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సురువైందని చెప్పుకోవచ్చు. ఇది అప్డేట్. కెమెరా పర్సన్ అనిల్తో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.